సినిమా హిట్ అయిన హీరోలకు డబ్బు ఎలా వస్తుంది? అసలు లెక్క ఇదే. ఒక సినిమా 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్ల కలెక్షన్లు సాధించిందని తరచూ వింటుంటాం. కానీ చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హీరోకు అంత డబ్బు వస్తుందా, లేక వేరే లెక్క ఉందా? స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? సినిమా హిట్ అయితే వారికి అదనంగా డబ్బు వస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక హీరో సినిమా ప్రారంభానికి ముందే తన పారితోషికాన్ని నిర్ణయించుకుంటాడు. అది ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ కావచ్చు, లేదా సినిమా లాభాల్లో వాటా తీసుకునే ఒప్పందం కూడా కావచ్చు. కొంతమంది స్టార్ హీరోలు తక్కువ అడ్వాన్స్ తీసుకుని సినిమా భారీ లాభాలు సాధిస్తే అందులో శాతం తీసుకునే విధానాన్ని అనుసరిస్తారు. అయితే సినిమా కలెక్షన్లు అంటే నిర్మాతకు వచ్చిన మొత్తం లాభం కాదు. థియేటర్ షేర్, డిస్ట్రిబ్యూటర్ వాటా, పన్నులు, ప్రచార ఖర్చులు, ఇతర వ్యయాల తీసేసిన తర్వాతే అసలు లాభం ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఇటీవల ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ హక్కులు, విదేశీ విడుదలల ద్వారా కూడా నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తుంది. అందుకే సినిమా 100 కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోకు అదే మొత్తం డబ్బు వస్తుందని అనుకోవడం సరైనది కాదు. సినిమా ప్రపంచంలో కనిపించే సంఖ్యల వెనుక ఎన్నో వ్యాపార లెక్కలు ఉంటాయి. మీకు ఇలాంటి సినిమా విశేషాలు, ఆసక్తికరమైన కథనాలు కావాలంటే చూస్తూనే ఉండండి మా ఛానల్.